అసలు రంజాన్ అనేది ఎలాంటి పండుగ? ఆ పండుగ యొక్క విశిష్టత ఏంటో మన ప్రేక్షకులందరికీ వివరిస్తారా? ముస్లిం సోదరులందరికీ వాళ్ళ కుటుంబీకులకి మొత్తం బాగా అవగాహన ఉంటుంది. కానీ ఈ పండుగ విశేషత మిగతా వాళ్ళందరూ కూడా తెలుసుకోవలసినంత మంచి విషయాలు అనేక ఉన్నాయి. రంజాన్ అనే పదం యొక్క అర్థం తీసుకుంటే శుభవేళ మరియు ఉత్సవ సమయం అని దాని అర్థం అని తెలియచేస్తూ ఉంటారు. మరి ఎందుకు రంజాన్ పండుగని ఈ రోజే జరుపుకోవాలి అంటే దివ్య గ్రంథమైన ఖురాన్ ఆవిర్భవించిన రోజుగా ఈ రోజుని రంజాన్ పండుగ జరుపుకోవడంలో ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఈ పండుగ వచ్చే మాసాన్నంతటిని రంజాన్ మాసంగా పిలువబడుతూ ఉంటుంది. అంటే మామూలుగా మీరు ఇందాక ఉపవాసాలు అన్నారు కదమ్మా, చాలా సాంప్రదాయాల్లోనూ క్రైస్తవ సాంప్రదాయం, హిందూ సాంప్రదాయం, ముస్లిం సాంప్రదాయం ఉపవాసాలు ఉన్నాయి. కానీ అన్నిటికంటే కఠోరమైన ఉపవాసం, అసలు లాలాజలము కూడా మింగకూడదు, అంత నిష్ఠగా కఠినంగా ఉంచేది ఇందులోనే. మరి అలాంటి ఉపవాసాలు అనేది ఆరోగ్య పరిరక్షణకు, ఆధ్యాత్మిక చింతనకు దృష్టిలో పెట్టుకుని పెట్టారు. కానీ అసలైన అర్థం అది. కానీ ఈ రంజాన్ మాసం ఫాలో అయ్యేవారు ఈ 30 రోజుల పాటు అల్లాని తెలుసుకునే ప్రధాన గ్రంథమైన ఖురాన్ ప్రతినిత్యం చదవాలి. రోజుకి 5 సార్లు నమాజ్ అనే పఠనం కంపల్సరీ చేయాలి. అంటే పాటిస్తున్నారు ఈ 30 రోజులంటే ఇది ఒక నియమనిష్ట అన్నమాట. ఈ 30 రోజులు ఆయన తెలియచేసిన ఆ సేవాభావాన్ని, దాతృత్వాన్ని, సమాన భావంతో అందరిని చూడటం అనేది ప్రధానంగా ఈ 30 రోజులు ప్రాక్టీస్ చేయటానికే ఈ రంజాన్ మాసాన్ని స్పెషల్గా పెట్టడం జరిగింది.